ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ కోప్ల పని చేస్తుండగా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పని ఏమన్నది సెక్రటరీ మేడం అంటే 3 అడ్డము పొడవుల గజం, అడ్డంలో మీటర్న్నర, లోతుల 2 ఫీట్లు దవ్వమన్నారు. అంత దవ్వుతున్నాం మేము. అంత దవ్వినప్పటికీ ఏమవుతుందంటే మాకు డబ్బులు పడతలేవు. కొలుస్తే ఇంత తక్కువ ఉంటే వినా బండి ఉన్నది అంటే సరి చేస్తలేదు, తక్కనే చేస్తున్నారు. ఆ తక్కేసినప్పటికి వినా ఏమవుతుందంటే ఒకరికి 2 ఫీట్లు తవ్వినా డబ్బులు సరిగా పడుతున్నాయి, ఎక్క తవ్వినా డబ్బులు అన్నీ పడుతున్నాయి. ఒకరికి 1000 పడుతున్నాయి, ఒకరికి 800 పడుతున్నాయి, పడనోళ్ళకి 700 పడుతున్నాయి. ఇట్లా ఇబ్బంది అవుతున్నది. ఇట్లా ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలి మేమంటే మాకు పని తక్కువ పెట్టాలి. తక్కువ పెడితే బండి ఉన్నది, కష్టం అవుతున్నది అంటే మీ ఎవరు ఒప్పుతలేరు. మాకు ఒప్పనప్పటికి 300 ఇస్తాను మేడం అన్నది 300 వేస్తలేదు. మాకు 300 డబ్బులు పడాలి, పని తక్కువ చేయాలి అని మేము అడుగుతారు. మళ్ళీ ఏంటిదంటే పైసలు కేవాసి చేయాలంటే మాకేం తెలియదు. ఏదైతే పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్తో తీసుకొని పని వాళ్ళు చెయ్యాలి కదా. మేము రంజోలికి పోతే అల్గోలకు వండి అంటారు, అల్గోలకు పోతే రంజోలికి వండి అంటారు. 3 మాటలు తిరిగినా డబ్బులు వస్తలేవు మాకు. మేము ఎవరికి అడగాలి? చేసుడు కరెక్టే చేయబడుతుంది, డబ్బులు వస్తలేవు. మాకు ఈ ఇబ్బంది ఉన్నది. మా ఈ ఇబ్బందిని మీరు సాల్వ్ చేయాలి. మగ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది. దొవ్వి ఎత్తిపోసి మట్టి ఎత్తిపోసి మాకు ఎక్కువ గుంతలు కొట్ట పెడుతున్నారు. మాకు ఎక్కువ కష్టం అవుతున్నది సార్. మాకు మళ్ళీ ఏమదంటే మాకు ఇట్లా పొడావులు అంతే ఉన్నది, అడ్డంలు అంతే ఉన్నది, లోతులు అంతే ఉన్నది. చాలా కష్టం అవుతున్నది. మళ్ళీ మాకు చాలా దమ్ము వస్తున్నది. చిట్టీలు ఇస్తలేరు, టైం పైసలు పడతలేవు. చిట్టీలు ఇస్తలేరు వారం. 300 ఇస్తామని మేడం మాట్లాడింది. 300 ఇస్తామని మేడం మాట్లాడింది. గుంత కొట్టించిన తర్వాత మాకు డబ్బులు పడకొచ్చినాయి. 250, 220 అంతకు ఎక్కువ పడతలేదు డబ్బులు. మాకు కష్టం ఎక్కువ పెట్టింది అంతే. మాకేం కావాలంటే 300 కావాలి. మాకు కష్టం తక్కువ చేయాలి. బండ కొడుతున్నాం, ఎత్తులు రక్తం కక్కుతున్నాం మా పిల్లలు. ప్రజలకందరికీ, చదువురాని వారందరికీ కేవైసీ అని ఇబ్బంది పెడుతూ ఈ పైసలు కూడా రంజోలకు వెళ్ళి చేపించుకోండి, అక్కడ వెళ్ళి చేపించుకోండి అని కార్మికులను బెదిరించే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా మీడియా వారు స్పందించి మరి ఈ యొక్క ఉపాధి హామీ పనిచేసే వారికి ఆ యొక్క చక్కటి ఆరోగ్యం కొరకు ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా మరి స్పందించే రీతిగా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించాలి. మరి అంత మాత్రం కాకుండా ఈ పని చేసే వారికి పని భారాన్ని తగ్గించాలి. సమయానికి మరి వీరికి డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి ఆ చిట్టీలు ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చిట్టీలు ఇచ్చేవారు. ఇప్పుడు చిట్టీలు లేక ఎవరికి ఎంత పడుతుందో తెలియకసింది. ఒకే గ్రూప్లో చాలామంది పని చేస్తున్నప్పుడు కొంతమందికి 1000 రూపాయలు పడుతున్నాయి, కొంతమందికి 800 పడుతున్నాయి, కొంతమందికి 700 పడుతున్నాయి. ఈ పని విషయంలో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మరి నేడు మరి ఆయన రక్తం కక్కుని పడ్డాడు కాబట్టి ఆయన నిమిత్తం మేము అందరం వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇందులో భాగంగా మా కష్టాలన్నింటినీ ఈ మీడియాతో చెప్పుకునే అవకాశం మాకు దొరికింది. దయచేసి మీడియా వాళ్ళు మీరందరూ కూడా స్పందించి మా ఈ కోపుల పని చేసే వారికి అందరి కొరకు మీరు ఏం చేసి సహకరించి చక్కటి వేతనాలను అందించి మరి సమయానుకూలంగా ఆ ఎండలో చాలామంది కష్టపడుతున్నారు. సమయానుకూలంగా వారికి ఉపాధి హామీ నుంచి టైం ప్రకారం వారికి పని చేయించుకొని విడిచిపెట్టాలని మేము ప్రభుత్వానికి విన్నపం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.